చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వారు వర్క్ బాగా చేస్తుంటారు కానీ కమ్యూనికేట్ చేయలేరు. అమ్మో నేను ఇది మా బాస్ దగ్గర చెప్తే ఏమనుకుంటాడేమో, నా కొలీగ్స్ దగ్గర చెప్తుంటే వీళ్ళు నన్ను చులకనగా చూస్తారేమో, వీడికి ఇది కూడా రాదనుకుంటారేమో అని. సో అలాంటి వల్ల వాడు గ్రోత్ అనేది ఉండదు, స్టేజ్ ఫియర్ ఉంటుంది, వాడు మైక్ ఎక్కి మాట్లాడలేడు. కానీ వాడికన్నా చదువులో తక్కువ మార్కులు వచ్చిన వాడు కన్నా కమ్యూనికేట్ బాగా చేస్తుంటాడు, వాడు గ్రోత్ ఉంటుంది. బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు, తెలివితేటలతో సంబంధం లేదు, వాడి యొక్క వ్యక్తిత్వంలో వాడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఆ వ్యక్తిత్వాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అంటే ఈ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి కూడా కొంతమందికి అది బై బర్త్ ఉంటుంది సార్. అంటే ఇంట్రోవర్ట్ గా ఉంటుంటారు, వాళ్ళు అనుకున్నది అంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు, బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అండ్ అవన్నీ ఇగ్నోర్ అవుతుండే. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీడు ఇంతే, వీడు ఏమీ చెప్పలేడు, వీడు మాట్లాడు అనే లోపల సగంగా వీళ్ళకి మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోవటం. సో అదొక టైప్ ఆఫ్ ఏమంటారు హిప్నటిజం అనేసి. అదే అండి, దేవుడు మనకి ఇచ్చిన న్యాచురల్ ఎబిలిటీ. ఆఫ్టర్ 16 years పర్సనాలిటీ వ్యక్తిత్వం మారుతుందండి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నా, ఇప్పుడు ఇలా ఉండకూడదు, నాకు గ్రోత్ కావాలని ఇండివిజువల్గా న్యాచురల్ కోపింగ్ స్ట్రాటజీస్ మన దేవుడు మనకి ఇచ్చినాడు.